హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు పప్పు నానబెట్టి రుబ్బాల్సిన అవసరమే లేకుండా, అసలు ఎటువంటి పప్పులే వాడకుండా చాలా సింపుల్ గా టేస్టీగా కరకరలాడుతూ ఉండే వడల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఈ వడలు పైనుంచి చాలా క్రిస్పీగా, లోపల స్పాంజ్ లాగా చాలా బాగుంటాయండి. ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1/2 కప్పు వరకు పెరుగు వేసుకుంటున్నాను. పుల్లటి పెరుగైనా వేసుకోవచ్చు, కమ్మగా ఉన్న పెరుగైనా వేసుకోవచ్చు. 1 కప్పు పొడి బియ్యం పిండి కూడా వేస్తున్నాను. 1/2 కప్పు ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వ వేసుకున్నాను. అలాగే 1/2 కప్పు గోధుమ పిండి కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇక్కడ నేనైతే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మరి గట్టిగా ఉంటుంది కాబట్టి 1 నుంచి 1.5 కప్పు వరకు నీళ్లు కూడా వేసుకోవాలి. అలా అని మొత్తం నీళ్లు ఒకేసారి వేసుకోకూడదు. కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కావలసిన కన్సిస్టెన్సీ వరకు కలుపుకోవాలి, చెక్ చేసుకుంటూ. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉంటే సరిపోతుంది పిండి. ఇలా ఉన్నప్పుడు దీనిపైన మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా రెడీ చేసుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత చిటికెడంత వంట సోడా, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, వాటిని కూడా వేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా సన్నగా తరిగి వేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇక్కడ మనకు మరి పల్చగా ఉండకూడదు. పిండి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ముందు చూపించాను కదా, అలాగే కరెక్ట్ గా ఉండాలి. అప్పుడే మీకు వడల షేప్ లో చాలా బాగా వచ్చేస్తాయి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇంకొద్దిగా పలచబడుతుంది పిండి, కాబట్టి ముందుగా మనం కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. మనకు వడలు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు చేతిని నీళ్ళలో తడిపేసుకోవాలి. ఇలా తడిపేసుకున్న తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఒకే చేతిలోనే వడలాగా చేసుకోవాలి. మనము మినపగారెలు చేసుకుంటాం కదా, అదే ప్రాసెస్ అంతే. ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకొని మధ్యలో ఇలా హోల్ పెట్టేసుకొని కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ పైనుంచి క్రిస్పీగా మంచి కలర్ వచ్చేంత వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే గరిటె పెట్టకుండా కొద్దిగా గట్టి పడిన తర్వాతనే గరిటె సాయంతో 2 వైపులా తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కడే గానీ అంటుకోవు, చాలా బాగా వచ్చేస్తాయి. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా వచ్చిన తర్వాత వీటిని ఒక పేపర్ నాప్కిన్ ఉన్న బౌల్లోకి వేసేసుకోవచ్చు. ఇవి పైనుంచి క్రిస్పీగా, లోపల స్పాంజ్ లాగా సాఫ్ట్ గా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీటిని ఉల్లిపాయ కారంతో కానీ, లేకుంటే ఏదైనా టమాటో చట్నీ కానీ, పల్లీల చట్నీతో తినొచ్చు, లేకుంటే అలా కూడా తినేయచ్చండి. ఏమీ అవసరం లేదు, చట్నీలు కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.